గత వైసీపీ ప్రభుత్వం 500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆ డబ్బు ఉంటే 2 మెడికల్ కాలేజీలను నిర్మించే వాళ్ళమన్నారు. రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు వైట్ ఎలిఫెంట్ గా మారిందన్నారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్. 70% ఇన్ పేషెంట్స్ మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్, తెలంగాణ, చెన్నైకి పంపించారు. వై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా చాలవనే కదా. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారు ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈరోజు దేశం కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా ఒక విధానం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు. నీతి ఆయోగ్ పక్కన హైదరాబాద్ లో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ లో ఉన్న ఇగ్నైట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థి శ్రీకేతన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజ్ క్యాంపస్ లోనే శ్రీకేతన్ ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే కాలేజ్ యాజమాన్యం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. కొడుకు మృతిపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాలేజ్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన విద్యార్థులు తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. విద్యార్థి మృతికి గల కారణాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాగజ్నగర్ మండలం రస్పల్లి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న రాజన్న ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి ఆయన ప్రాణాలు విడిచినట్లు సమాచారం. తన గెలుపును అడ్డుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు కుట్ర పన్నారని రాజన్న ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజకీయ ఒత్తిళ్లు, ఎన్నికల నేపథ్యంలో ఎదురైన పరిస్థితులే ఈ దుర్ఘటనకు కారణమా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పోలింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అమినాబాద్ గ్రామంలో రెండు రాజకీయ వర్గాల మధ్య మాటల తూటాలు ఘర్షణగా మారాయి. ఓటర్లను ప్రభావితం చేసే అంశంపై మొదలైన వాగ్వాదం గొడవకు దారితీస్తుందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ పోలింగ్ బూత్ పరిసరాల్లో అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. ఘర్షణకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఘటన కారణంగా కొంతసేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయినప్పటికీ అనంతరం ఓటింగ్ తిరిగి ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఒకసారి పోవద్దంటాడు. నేను ఓటేయలేదు, లోపటి నుంచి బయటికి తీసుకొచ్చాను. వికారాబాద్ జిల్లా దోమ మండలం శివారెడ్డిపల్లిలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సొంత ఊరిలోని పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకుని కూర్చుని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సొంత గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే పరువు పోతుందనే భయంతోనే ఓటర్లను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారని, పోలింగ్ కేంద్రం సమీపంలోనే ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రం వద్ద ఎవరూ ప్రచారం చేయరాదన్న స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే అక్కడే కూర్చొని ప్రచారం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత స్పష్టంగా ఎన్నికల నియమాలు ఉల్లంఘించినా కూడా ఎన్నికల సంఘం అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా లింగావారిగూడెం పోలింగ్ కేంద్రంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించడం కేవలం బాధ్యత మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యంలో కీలక భాగమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికంగా అన్ని వర్గాలను మోసం చేసినట్లు విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అధిక శాతం ఓట్లు సాధించబోతున్నారని, ప్రజలు చైతన్యంతో ఓటు వేయాల్సిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మా సొంత గ్రామమైన లింగవారిగూడెంలో మేము ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఇలా ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఏ హామీని కూడా నెరవేర్చకపోవడం వల్ల ప్రజలంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబరుస్తూ ఉన్నారు. మొన్న జరిగిన మొదటి విడతలో ఈ నియోజకవర్గంలో సుమారుగా 45% సర్పంచ్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ నేను గ్రామాలు తిరుక్కుంటూ వచ్చినాను. ఎక్కడ వెళ్ళినా కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
ఇలా ప్రజల ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఇలా అన్ని వర్గాలను, ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరిని, కార్మికులను కానీ, రైతులను కానీ, అదే విధంగా ఉద్యోగస్తులను కానీ ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసింది. కాబట్టి అందరు ఆగ్రహంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వినియోగించుకొని ఈ వాళ్ళని ఓడగొట్టడం ద్వారా వాళ్ళకు సరైన బుద్ధి వస్తుంది అనేది ఆలోచనతో ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రోజు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ ఓటు అనే ఆయుధం చాలా ముఖ్యమైనది. ఇలా నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో గ్రామాలకు కూడా సర్పంచ్ అంతే ముఖ్యం. కాబట్టి సర్పంచ్ అభ్యర్థిని, ఒక మంచి వ్యక్తిని, గ్రామం మీద అవగాహన ఉన్న వ్యక్తిని, గ్రామంలో ప్రతి సందర్భంలో ఇక్కడ ఉండే వ్యక్తిని గెలిపించుకోవాలి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామంలోని ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పరిశీలించారు. పచ్చని చెట్ల మధ్య కొబ్బరి మట్టలు, మామిడి ఆకులు, పూల తోరణాలు, రంగుల ముగ్గుల ద్వారా పర్యావరణ హితంగా ఏర్పాట్లను చూసి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి కొత్త ఓటర్లను సన్మానిస్తూ వారిని స్వాగతించారు. ఓటింగ్ ప్రక్రియ పగడ్బందీగా, న్యాయ సహితంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారికంగా సూచించారు. ప్రతి ఓటర్ 2 ఓట్లు వేస్తూ నిర్ధారించుకోవాలని, అందరి సహకారం కావాల్సిందని కలెక్టర్ ఆకాంక్షించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.